గురువుగారు మంచివారిని చేటతోనూ చెడ్డవారిని జల్లెడతోనూ పోలుస్తారు. ఈ చేట జల్లెడి కథాకమమిషి ఏంటో తెలియజేస్తారా? చేట జల్లెడ. ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది మర్చిపోయారు అసలు దాదాపుగా ఈ పదాలు మన తెలుగుతనానికి సంబంధించినటువంటివి. అంటే మంచి ఏదైతే ఉందో దాన్ని ఉంచుకొని చెడుని కిందకి వదిలేసేటువంటిది చేట. పూర్వకాలంలో మంచి ఉంటుంది, పైన ఉండేటువంటి దుమ్ము దోసర ఇవన్నీ కిందకి వదిలేసేస్తుంది, మంచిని అట్టే పెట్టుకుంటుంది. అంటే చేట మంచి వాళ్ళతోటి సమానం. జల్లెడ జల్లెడ చెడుని అట్టే పెట్టుకుంటుంది, మంచిని కిందికి వదిలేసేస్తుంది. అంటే జల్లెడని దేంతో పోల్చారంటే పెద్దవాళ్ళు దుర్మార్గుడితోటి పోల్చారు. అంటే చెడుని దగ్గర అట్టే పెట్టుకుంటాడు, మంచిని వదిలేసేస్తుంటాడు. ఈ లోకం గురించి తమాషాగా మనం ఎలా ప్రవర్తించినా ఒక తమాషా కథ చెప్తారు. అంటే ఇది జరిగింది కాదు, పురాణాల్లో ఉంది కాదు, అంటే దాని ద్వారా మనకి సందేశం చెప్పించాలని. శివుడు పార్వతి ఒకసారి వాళ్ళ యొక్క వాహనమైనటువంటి నంది మీద వస్తున్నారు. దారిలో కొంతమంది చూశారు. చూసావో పాపం ఆ ఎద్దు ఎంత బలహీనంగా ఉందో, పెద్ద దేవుళ్ళు అయితే మాత్రం పాపం దాని మీద పడి కూర్చొని దానికి అంత బాధ పెట్టచ్చా దాన్ని అని తమలో తాము అనుకుంటున్నారు. ఏమిట్రా ఇలా అనుకుంటున్నారని చెప్పి పార్వతి నువ్వు దిగు నేను కూర్చుంటాను అని ఆ ఎద్దు మీద శివుడు కూర్చొని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. పార్వతి ఏమో పాపం వెంట నడవటం ప్రారంభించింది. చేస్తుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే జనాలు ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు, చూసావా ఎంత దేవుడైతే మాత్రం భార్య పాపం సుకుమారి కదా, ఆవిడనేమో నడిపిస్తున్నాడు, ఈయనేమో ఆ ఎద్దు మీద ఎక్కి కూర్చున్నాడు, ఇదేమైనా బాగుందా అని ఓహోహో ఇలా అనుకుంటున్నారా అని చెప్పి పార్వతి నువ్వెక్కి కూర్చో నేను కింద నడుస్తాను అని శివపరమాత్మ అన్నట్ట మళ్ళీ కొంత దూరం అలా వెళ్తున్నారు. వెళుతుంటే మళ్ళీ కొంతమంది జనాలు పార్వతి ఇదేమన్నా బాగుందా, పతివ్రత అంటారు కదా ఈవిడ్ని, భర్తని పాపం కింద నడిపిస్తూ ఆవిడ ఎక్కి కూర్చుంది, ఇది ఏమైనా బాగుందా, ఇది స్త్రీకి సంబంధించినటువంటి ధర్మమేనా అని చెప్పి కొంతమంది చెవులు కొరుక్కున్నారు. ఇదేమిట్రా ఇలా అంటున్నారు స్వామి నాథ, నేను కిందికి దిగటానికి నాకు అనుమతి ఇవ్వండి అని పార్వతీదేవి ఉంది. మళ్ళీ పార్వతీదేవి కిందికి దిగింది. దిగిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఎద్దుని అలా నడిపించుకుంటూ వీళ్ళిద్దరు పక్క పక్కన నడుస్తున్నారు. మళ్ళీ కొంత దూరం వెళ్ళారు. ఏంటి అసలు వీళ్ళకి ఏమన్నా తెలివితేటలు ఉన్నాయి, అంత దేవుళ్ళు అయితే మాత్రం అక్కడ చక్కటి వాహనం ఉంది కదా, వాహనాన్ని వాడుకోకుండా ఇద్దరు పక్క పక్కన నడుస్తారేంటి, ఆ మాత్రం ఉపయోగించుకోకపోతే అలాగే వీళ్ళు అని అన్నారట. ఇదేమిట్రా వీళ్ళు ఇలా అంటున్నారని చెప్పి అని అంటూ పాపం దాన్ని అలా నడిపిస్తున్నారు. అలాగే పాపం ఎండకి అది ఎంత సొమ్మసిల్లిపోతుంది అనేసరికి పాపం పార్వతి నువ్వు అటుపక్క పట్టుకో నేను ఇటుపక్క పట్టుకుంటానని చెప్పి ఆ వాహనాన్ని మోసుకెళ్ళటం ప్రారంభించారట ఈ శివుడు పార్వతి. మళ్ళీ కొంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది లోకులు అనుకున్నారట, ఇది ఏమన్నా బాగుందా, వాహనం ఎవడైనా వాహనం మీద ఎక్కి కూర్చుంటాడు కానీ ఎవరన్నా మోసుకెళ్తారా అంటే. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఆ కథలో వాళ్ళు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఇట్లా చెప్పిన తర్వాత ఇక శివుడు పార్వతి అదృశ్యం అయిపోయారట. లోకులు మనం ఏం చేసినా సరే విమర్శ చేస్తుంటారు. మనం భయపడినంతసేపు భయపెడతారు, మనం భయపెడితే వాళ్ళు భయపడతారు. ఈ రెండు పదాలు జాగ్రత్తగా గమనించాలి. మనం భయపడినంతసేపు కూడా లోకం ఎప్పుడూ కూడా భయపెడుతుంటుంది, మనం భయపెడుతుంటే లోకం భయపడుతుంది. కాబట్టి చేట జల్లెడ ఈ దృష్టాంతంలో వచ్చినటువంటిదే ఈ కథ. మంచితనం అనేటువంటిది కూడా మన పరిమితుల్లో, లోకానికి సంబంధించినటువంటి పరిమితుల్లో గనక మనం ఉంచుకొని చక్కగా అలా అని చెప్పి మంచితనాన్ని విడవాలని కాదు, చెడుని అలవర్చుకోవాలని కాదు. లోకం రకరకాలుగా అనుకుంటుంటుంది మనం ఏం చేసినప్పటికీ. దాన్ని పట్టించుకోకుండా దైవం సంతోషిస్తాడా, అదొక్కటే మన గమ్యం. దేవుడు మనం చేసే పనికి సంతోషిస్తాడా అని నీకు నువ్వు ఆలోచించుకో. సంతోషిస్తాడనుకున్నప్పుడు చక్కగా దాన్ని నిర్వర్తించు, అది ఒక్కటే పరమ ప్రామాణికంగా నువ్వు స్వీకరించు అనేది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి దాని యొక్క సారాంశం.